ఇందులో చదువుకున్న వాక్యం అయితే మరి ఇసులో సరిపోద్ది. నేను కొన్ని మాటలు సిద్ధపడ్డాను, కానీ మరి ఆ సమయం 7 మాటలు చెప్పాల్సింది. ఓకే, చెప్పండి. అది చెప్దాం అనుకున్నా, కానీ మరి ఈ వాక్యం సుధి చెప్పాలనుకుంటే ఇదే వాక్యం సుధి చెప్పగలుగుతాను. మీరు ప్రిపేర్ చెప్పండి. సరే, నేను కొన్ని మాటలు చెప్తాను. చూడండి, సువార్త చరిత్ర అంటే సువార్త చరిత్ర గురించి 7 మాటలు మనం ఈరోజు చూసుకుందాం. సువార్త చరిత్ర గొప్పది. మరి ఈ రోజుల్లో మనం సువార్త చేయడం ఎలా, మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనేది మనం చూద్దాం. సువార్త చరిత్ర గురించి మనం మాట్లాడుకున్న మాటలో మొదటి మాట చదువుకుందాం. మనం మన మధ్యలో శ్రీనివాస్ మాస్టర్ గారు వాక్యాన్ని కొంచెం అందిస్తే నేను కాబట్టి ఈ వాక్యం 9వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం కదా, అందులో కూడా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన అవును ప్రభా, వాటి వారిని జ్ఞానం లేని నన్ను మీరు సేవలు ఏర్పరచుకున్నారు. అవును ప్రభా, చెప్పే జ్ఞానం నాకు దయచేయండి తండ్రి. అవును ప్రభా, అవును మేమందరం ఈ చెవును ఈ చెవును వదిలిపెట్టకుండా మనసులో భద్రపరచుకొని దాని ప్రకారం ఇది లెక్కకు సంగ్రహించమని ప్రభు నేస్కృతారు వేడుకున్నాం తండ్రి. సువార్త చరిత్రల నుంచి మొదటి మాట, ఒక మాట 7 మాటలు చూసుకుందాము. అందులో నుంచి మొదటి మాట చూసుకుందాం. దేవుడు ప్రారంభించాడు. గలతి చూసుకున్నట్లు గలతి 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 3 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడదురు అని అబ్రహాములకు సువార్తను ముందుగా ప్రకటించాను. మొదటిగా ఎవరికి సువార్త అందింది? అబ్రహాము. మొదటిగా సువార్త అబ్రహాంకి అందింది. ఆయన ఎసోటి వాడు? అబ్రహాం ఎసోటి వాడు చెప్పండి. విశ్వాసులకు తండ్రి. అంతకుముందు ధనికుడు, అంతకుముందు ఇంకా విగ్రహారాధకుడు. అది మొదటి మాట. ఆయన సువార్త అంతకుముందు విగ్రహారాధకుడు. ఈ రోజు మారిన తర్వాత విశ్వాసులకు తండ్రి. అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నారు. భారతదేశం అంతా ఇదే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆయన ఒక మరి ఎసోటి చేసుకుని ఏ పని చేసుకునేవాడు? విగ్రహారాధన. ఏం బొమ్మలు? లోక సంబంధమైన బొమ్మలు చేసుకునేవాడు. ఈరోజు వినాయకులు మన దగ్గరకు వచ్చినాయి, ఇంకా మట్టి బొమ్మలు మనకి ఎన్నో వచ్చినాయి. అది మనం అనరాదు. అవి ఈ రోజు మనం పెట్టబోతు రేపు 4-5 రోజులు 6 రోజులు. కానీ అసొంటి ప్రామాణ్యత, అసొంటి చేసేవాడు ఎప్పుడు సువార్త అంతకుముందు. అంత ఆర్టిస్టు, అంత మంచివాడు, అంత జ్ఞానం గలవాడు. కానీ సువార్త అందిన తర్వాత ఏమైంది? ఆయన దేవుల్లో మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు సువార్త అనేది గొప్పది. సువార్త అనేది మనము చెబితే దాన్ని అనేకులు మరి నమ్ముతారు. సువార్థికుడు చేసే పని గొప్ప పని. దేవుడు మరొకరిని ప్రవక్తగా ఎన్నుకోవచ్చు, మరొకరిని మరి బోధకులు ఎన్నుకోవచ్చు, మరొకరి మరి ఇంకా ఎలా ఆత్మలను 9 కదా, అందులో నుంచి మరి ఎన్నో విధంగా ఏదో పరిశుద్ధాత్మ ద్వారా మరి ఇంకా వారికి ఏదో ఒకటి ప్రవచనం చెప్పడం కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా ఈరోజు మనల్ని ఎన్నుకోవచ్చు, కాపరిగా ఎన్నుకోవచ్చు. కానీ ఒక్కరికి ఇచ్చిన ఒక వరము ఇంకొకరికి దేవుడు ఇవ్వడు. మనిషికి ఒక వరము దేవుడు ఇచ్చిండు. ఆ వరాన్ని మనము నిర్లక్ష్యం చేయాలి. ఒక ఆయనకు సువార్త చెప్పే వరం ఉంది. ఆయన ద్వారా ఎందరో దేవుళ్ళు నడిపించబడుతున్నారు. అయితే మొదటిగా ఎవరికి అందించబడింది అంటే అబ్రహాముకు అందించబడింది సువార్త. అదే అబ్రహాముకు అందించబడినప్పుడు అబ్రహామును నమ్మి దేవుని అందు విశ్వాసం ఉంచి ఈ రోజు విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. మరి రెండో మాట చూసుకుందాం. దేవుడు ప్రారంభించిన దాంట్లో మొదటిది ఏంది? దేవుడు సువార్తలో ప్రారంభించింది అబ్రహాంతో. రెండో మాట చూద్దాం. ప్రవక్తలకు ప్రవశించారు. యేషయా గ్రంథము
ఏడో అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. 14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుడి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రవక్తల ప్రవచనము. ఏమని చెప్తుండే ఆయన కుమారుని కని ఏమంటున్నాడు? ఇమ్మానుయేలు పేరు కన్యక గర్భవతి కుమారుని కని కన్యక ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదావు. ఇది ఎవరు చెప్తుండ్రు? ప్రవక్త. ప్రవక్త ప్రవచనము నెరవేరుతుంది. నెరవేరింది. హల్లెలూయా. నెరవేరింది. ఎందులో నెరవేరింది? యెషయా గ్రంథము మన 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే ఇది రెండో మాట. ఆయన ప్రవచనము నెరవేరింది. ఉన్నదున్నట్టు చెప్పాడు, ఉన్నదున్నట్టు నెరవేరింది. కన్యక గర్భమై దాచి ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అనేది రెండో మాట మనం చూసుకుందాం. మరి మూడో మాట చూసుకున్నట్లయితే దేవదూతలకు ప్రకటించారు. లూకా సువార్త దేవదూతలైన సువార్త ప్రకటించారు. చూద్దాం. గొల్లలకు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. లూకా సువార్త అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నాడు? నేను మీ అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేస్తున్నది. గొల్లలకు ఇది అందిస్తున్న సువార్తమానము. మరి ఏమంటున్నారు? దేవదూతలు ప్రకటిస్తున్నారు. ఇది ఎవరు ప్రకటిస్తున్నారు? దేవదూతలు ప్రకటిస్తున్నారు గొల్లలకు. మరి మూడో మాట చూసినట్లయితే మనము ఇక్కడ దేవదూతలు ప్రకటించినట్లు చూస్తున్నాం. సువార్త చరిత్రలో మూడో మాట లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో వైద్యుడైన లూకా రాస్తున్నాడు. ఇది ఏమని రాస్తున్నాడంటే గొల్లలకు దూత తెలియపరుస్తుంది మా సంతోషకరమైన సువార్త మనం ఈరోజు మీరు చూడబోతున్నారు, వింటారు అని దేవుడు తెలియజేస్తున్న మాటను గొల్లులకు దగ్గరికి దేవదూతల ద్వారా గొల్లలకు చేయవచ్చు. మూడవ వచనము మనం చూసినట్లయితే దేవదూతలు ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. 4వ చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. కొలస్సీలు 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదు. క్రీస్తు ప్రత్యక్షపరచబడు స్వార్థ. యేసుక్రీస్తు ప్రత్యక్షపడు స్వార్థ. ఏది ఎన్నోది? 4వ మాటగా యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడు స్వార్థ. ఎందుకంటే మన మధ్యలో ఈరోజు నాగులమల్లెలో ఉన్నాం. నాగులమల్లలో యేసురత్న పేరు చెప్తే ఏమంటారు? స్వార్థికుడు. స్వార్థికుడు. స్వార్థికుని పని గొప్ప పని. స్వార్థికుని పని ఏం పని? గొప్ప పని. యేసురత్నయ్య గారు గొప్ప పని. ఆయన చెప్తేనే సంఘంలో చేర్చబడతారు. ఆయన చెప్తేనే మరి అబ్రాహాము వారు మరి సువార్త అంతేనే కదా ఈ లోకములకు విశ్వాసులకు తండ్రిగా మరి ఉంచబడిండు. అంటే సువార్త ప్రకటించిన ఎడలా నీకేమైతుంది? శ్రమ. మేము ఒక రోజు గుర్తుకొస్తుంది నర్సయ్య గారు, అప్పుడు రామరెడ్డి గారు, అప్పుడు మేము ఉన్నప్పుడు ఎన్ని అసలు పొద్దుగాల 5కి వెళ్ళేటోళ్ళం ఆటో వేసుకొని. అప్పుడు నేను శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది. మరి ఆటో కొత్తగా కొన్నాను, మరి నడపాలని సుతా శక్తి ఉంది. తినలేకుండా నేను నడపగలుగుతాను. ఇప్పుడు తినలేకుండా అంటే ఉపవాసం ఉంటుంది. తినలేకుండా కొంచెం మట్టుకుండగలుగుతా, ఒక పంటి కానీ ఎక్కువ మట్టుకుండలేను. అయితే అప్పుడు పొద్దుగా మేము వెళ్ళి 6 గంటల కంటే 7 గంటల కంటే 7 గంటలకి మళ్ళా ఆటో తీసుకురావాల కంగారు కొంచెం తీసుకొని ఎక్కడ మరి మూడపల్లి ఎక్కడ, మామిడాలపల్లి ఎక్కడ, సిరిసుల ఏరియా ఎక్కడ, కామారెడ్డి ఏరియా ఎక్కడ, మరి ఎక్కడ పెగడపల్లి, అటు పోతే మానకొండూరు, గంగాధార, బోయినపల్లి, ఇవన్నీ మేము తిరిగినాము. ఎల్లారెడ్డిపల్లి, బాలరాజుపల్లి, ఎల్లారెడ్డిపల్లి తండ్రి దాకా పోయినాము. 6 మండలాలు అది సువార్త ప్రకటించడం జరిగింది. సువార్త ఎందుకు ప్రకటించడం జరిగింది అంటే
అనేకులు దేవుని దగ్గరికి రావాలి. చేర్చడానికి, అనేకులు దేవుణ్ణి నమ్ముకోవడానికి. హల్లెలూయా. మనం చెప్పంగానే వాళ్ళు వస్తారని కాదు, మనం చెప్పంగానే వాళ్ళు నమ్ముకుంటారని కాదు, కానీ మనం ఒక విత్తనము వేయాలి. వేయాలి. ఇప్పుడు భూమిలో విత్తనం వేస్తున్నాము, ఆ విత్తనం మొలకెత్తాలి, ఆమేన్. అది ఫలించాలి. మన వాళ్ళు అలా విత్తనం వేస్తున్నాం ఇప్పుడు అంతే. సువార్త అనేది ఏంది? విత్తనం. విత్తనం. మనం మొదట ఏం చేయాలి? విత్తాలి. దేవుడు మరి అది నాటి మన పంట కోసే వరకు అది తెస్తాడు. ఆమేన్. అయ్యో మనం చెప్తే వింటావా? వినరాది మనం కాదు అది చేసేది, దేవుడు చేస్తాడు ఆ కార్యము. నువ్వు చెప్పడం మటుకే వాళ్ళని ఎట్లా నడిపించాలో, ఎక్కట్లా తీసుకురావాలో, ఎలా చేయాలో దేవునికి తెలుసు. ఇప్పుడు భూమిలో విత్తనం వేస్తున్నాము, మొలిపించేది ఏంటిది? దేవుడు. దేవుడు, భూమి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మి ఒక భూమిని నమ్మి నువ్వు విత్తనం వేస్తున్నావు, ఒక దేవుని నమ్మి నువ్వు ఒకరికి సువార్త చెప్తే ఆమేన్. ఆ దేవుడికి ఎప్పుడో ఒకసారి మరి దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా మేము అటు నడుపుకుంటూ అన్ని ప్రయాసాలు తిరిగి తిండి మాని మరి నిద్ర మాని అక్కడ చర్చిలో తెలంగాణ మళ్ళీ 10కి వచ్చి మబ్బులు లేచి వెళ్ళేవారు. అంటే అప్పుడు నాకు మరి వాగులకి వెళ్ళి ఆటో తీసుకున్నాం, వాగులకి రుషికలకి వెళ్ళి ఆటో, గుంటలకి వెళ్ళి బండలకి వెళ్ళి ఎక్కించారు. గాడులు నడిచే తోవాలి. ఒకరోజు ఏమన్నారంటే గాడులు నడిచే తోవాలి. కర్ణాటక ప్రాంతంలో గాడులు నడిచే ప్రాంతంలో చెరువు కుంటలు మరి గుట్టరాళ్ళు ఉన్నాయి. అలా చెప్పు అయితే సుద్ధా చారుతుంది, అన్ని బుడగరాళ్ళు, అన్ని ఆ రాళ్ళకి నీళ్ళు వస్తుంటే ఆ మీద ఇల్లు ఉన్నాయి. వాళ్ళకు ఇల్లు బస్ సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు. వాళ్ళకి సామాను కావాలన్నా, మనుషులు రావాలన్నా వాళ్ళు గాడిదలు పెంచుకున్న గాడిదలు విన్నే ఆ ఆహారము, వాళ్ళు పంట పండించిన ఆ ఆహారం అంతా గాడిదలు మోసుకురావచ్చి అమ్మాలే, గాడిదలే వారికి ఆహారం అందియాలి. అలనాడు కొందరు మిలిటరీ సామాన్యం ఉండేది. ఆ మిలిటరీ సమాజానికి ఆహారం కొంచెం వారికి ఉండేవారు అక్కడ మన బార్డర్లు ఉన్న వారికి. అలాగని నాకు ఆదికి వచ్చింది అక్కడికి పోతే, ఆ గుట్ట ప్రాంతంలో పోతే నీళ్లు ఆ బండలు అక్కడ కట్టుకున్న ఇంట్లను బట్టి చూస్తే, ఆ గాడిదలు పెంచుకున్న విధానం చూస్తే కర్ణాటక ప్రాంతంలో మేము అక్కడ సువార్త పట్టించకపోతే మరి అక్కడ ఏం జరిగిందంటే ఆడ ఆ గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు మరి ఆ బరువును మోసుకుపోయి పైకి ఆ బరువును తీసుకొస్తున్నాయి. మేము అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ కొన్ని ఇళ్ళు చూస్తే విడిచిపెట్టక పైకెక్కి సువార్త ప్రకటించాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క ఇల్లు కావచ్చు, ఒక్క ఆత్మని కావచ్చు, మరి అబ్రహాము ఒక్కడే కావచ్చు, ఒక్క ఆత్మనే కావచ్చు. ఈ రోజు అయినా మన విశ్వాసులందరికీ తండ్రి అయినా, మొదటి మాట విశ్వాసులందరికీ తండ్రి. మరి ఆయన ఒక్కడు విగ్రహారాధికుడు, మంచి బొమ్మల చెక్కేవాడు, మంచి ఆర్టిస్టు, మంచి జ్ఞానం ఉన్నవాడు, శిల్పకారుడు. మరి ఆయనకు సువార్త అందబడిందండి. అప్పుడు దేవుని నమ్మి ఈరోజు విశ్వాసులకు తండ్రిగా మాట్లాడు. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడినాడు. ఎక్కడ? 4వ మాటల కొలసి 1:4 అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు మరి ఇక్కడ ప్రత్యక్షపరచబడ్డాడు. యేసుక్రీస్తు ఇక్కడ సువార్త మనము చూసినట్లుంటున్నాం. 5వ మాట చూసినట్లయితే ఏమి చూద్దాం? ప్రకటన 1వ అధ్యాయం 9వ వచనం. 1:9. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని. యోహాను ఎక్కడ? పద్మాసు దీపమున పరవాసం అయిపోయాడు. ఆయన ఎవరి గురించి? సువార్త గురించి. సువార్త గురించి. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప మాట. సువార్త గురించి ఆయన పద్మాసు దీపంలో పరవశుడైపోయాడు. ఎక్కడ పరవశుడైపోయాడు? పద్మాసు దీపం. అపోస్తుల ప్రాణాలు అర్పించారు. అక్కడ అపోస్తులు ఏం చేశారు? ప్రాణాలు అర్పించారు సువార్త విషయంలో. మరి ఈరోజు మనం ప్రాణాలు అర్పించే విధంగా సువార్త అందబడుతుందా ఈ లోకంలో, అన్యుల లోకంలో? ఒక మాట అంటున్న ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, క్రిస్టియన్స్ కాదు సువార్త అందబడేది. నమ్ముకున్నవారు నమ్ముకున్నారు, దేవుని గురించి తెలుసు, వాళ్ళు దేవుని గురించి వాళ్ళకు పూర్తి అవగాహన ఉంది. కానీ నమ్ముకొని వారికి సువార్త అందబడాలి, నమ్ముకొని వారికి దేవుళ్ళు నడిపించబడాలి. ఏమున్నా కానీ సముద్రంలో ఉన్న చేపలు వెతుకుతలేమో, మనం బుట్టలున్న చేపలు పడుతున్నాం. హల్లెలూయా. బుట్టలున్న చేపలు. ఒక సమూహం ఉంది, ఒక సంఘం ఉంది. అది ఏమున్నా కానీ
బుట్టాల సాగులు పడతాయి. నమ్ముకున్న వారి దగ్గరికి వచ్చి సువార్త చెప్తుంది, నమ్ముకున్న వారి దగ్గరికి వచ్చి లాక్కుంటుంది. వాళ్ళని ఇంకా ఇబ్బందుల పాడి చెడగొట్టే సంఘం ఉంది ఒకటి. మరి జ్ఞానం అంటావా? జ్ఞానం కాదు, అది అజ్ఞానం. అజ్ఞానం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సువార్త చెప్పు, ప్రాధేయపడు, ప్రొద్దునలే, నీళ్లు లేవు, అన్నం తినకు, వెళ్ళు. నీకు 9:30 లోపల వాళ్ళు దొరుకుతారు ఇళ్ళకు, 10:30 అంటే కైకిరికి వెళ్తారు. నువ్వు వెళ్ళు, ప్రయాసపడు, కాను